హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు చిన్న షాన్ ఆఫిషియల్. ఈ వీడియోలో అయితే కనుక మనం ఫిబ్రవరిలో రాబోతున్న మొబైల్స్ గురించి అయితే మాట్లాడేసుకుందాం. చాలా మొబైల్స్ అయితే లాంచ్ అయితే అవుతున్నాయి. ఇందులో ఫ్లాగ్షిప్ మిడ్ రేంజ్ మొబైల్స్ ఎక్కువ అయితే లాంచ్ అవుతున్నాయి అనమాట. ఇందులో కెమెరాకి సంబంధించి, గేమింగ్ కి సంబంధించి చాలా మొబైల్స్ అయితే లాంచ్ అవుతున్నాయి. వాటి గురించి డీటెయిల్ గా మనం వీడియోలో అయితే మాట్లాడేసుకుందాం. వీటి ప్రైస్ గురించి, స్పెక్స్ గురించి డీటెయిల్ గా మీకు వీడియోలో అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ అయితే చేయండి. వీడియోని స్టార్ట్ చేయబోయే ముందు వీడియోని లైక్ చేయకుండా ఉంటే లైక్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను ఆల్రెడీ జనవరిలో లాంచ్ అయిన మొబైల్స్ గురించి ఒక వీడియో అయితే చేశాను. ఒకవేళ చూడుకుంటే కనుక ఇక్కడ ఐకార్ట్ లో కానీ ఎండ్ స్క్రీన్ లో కానీ ఇస్తాను. ఒకవేళ చూడుకుంటే అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ మొబైల్స్ ని నేను రెండు కేటగిరీగా డివైడ్ అయితే చేశాను. ఒకటి ఫ్లాగ్షిప్ మొబైల్స్, తర్వాత మిడ్ రేంజ్ మొబైల్స్ అనమాట. ఇప్పుడు మనం ఫ్లాగ్షిప్ మొబైల్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో మెయిన్ గా మనం ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది ఒప్పో నుంచి ఒప్పో ఫైన్ N5 అనమాట. ఇది ఫోల్డబుల్ ఫోన్. ఇది ఐప్యాడ్ కంటే కూడా చాలా స్లిమ్ గా ఉంటుందని, చూడడానికి చాలా స్టైలిష్ డిజైన్ తో వస్తుందని చెప్పి టీజ్ అయితే చేస్తున్నారు అనమాట. ఈ మొబైల్ అయితే కనుక ఆల్రెడీ చైనాలో OnePlus నుంచి OnePlus ఓపెన్ మొబైల్ అని చెప్పి లాంచ్ అయితే చేస్తున్నారు. ఆ మొబైల్ ని ఇక్కడికైతే రీప్లేస్ అయితే చేస్తున్నారు. వీటికి సంబంధించిన ఫీచర్ స్పెక్స్ గురించి మీకు ఆల్రెడీ స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు. ఇది కూడా మనకి ఫిబ్రవరి మంత్ ఎండ్ లోపల ఈ మొబైల్ అయితే లాంచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది Xiaomi నుంచి Xiaomi 15 Ultra అనమాట. ఇది కెమెరాకి సంబంధించిన మొబైల్స్ ఇవి. సో కెమెరాని వీళ్ళు ఎక్కువ హైలైట్ అయితే చేస్తుంటారు. అదే విధంగా ఇందులో ప్రాసెసర్ కూడా చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ ఇది. సో గేమింగ్ కోసం కూడా ఇది చాలా బాగుంటుంది అనమాట. ఇంకా లాస్ట్ టైం 14 సిరీస్ కూడా చాలా హైలైట్ అయితే అయింది. మిక్స్డ్ టాక్ తో ఈ మొబైల్స్ అయితే ఒక మంచి గెయిన్ అయితే సాధించింది అనమాట. వాటిని సక్సెసర్ గా ఈ మొబైల్ అయితే తీసుకొస్తున్నారు. ఈ మొబైల్ కూడా మనకి ఫిబ్రవరి మంత్ లోనే వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ గేమింగ్ కోసం ఎవరైతే మొబైల్ చూస్తున్నారో వాళ్ళ కోసం అయితే కనుక Asus ROG Phone 9 ఈ మొబైల్ అయితే లాంచ్ అయితే అవుతుంది అనమాట. IQ తర్వాత ఈ మొబైల్ ని ఎక్కువ మంది ఇష్టపడుతుంటారు అనమాట. బ్యాక్ సైడ్ RGB లైట్స్ కానీ చూడడానికి చాలా అట్రాక్ట్ గా, చాలా యాక్సెసరీస్ కూడా వీళ్ళైతే లాంచ్ అయితే చేస్తుంటారు గేమింగ్ పర్పస్ అయితే కనుక. ఈ మొబైల్ కూడా మనకి ఫిబ్రవరి మంత్ లోనే లాంచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడాల్సింది వివో నుంచి V50 Pro 50. ఈ రెండు మొబైల్స్ అయితే లాంచ్ అవుతున్నాయి. సో Vivo 50 Pro అయితే ఫ్లాగ్షిప్ లెవెల్ లో ఉంటుంది. 50 అనేది మనకి మిడ్ రేంజ్ మొబైల్ కేటగిరీలో వస్తుంది అనమాట. సో మనం 50 Pro గురించి మాట్లాడుకుంటే కనుక కెమెరాస్ ని ఎక్కువ హైలైట్ అయితే చేస్తున్నారు. ప్రాసెసర్ కూడా మంచిగానే ఉంది. సో మనకి లిమిటెడ్ గేమింగ్ ఆడుకోవడానికి, అదే విధంగా మంచి కెమెరాస్ కావాలనుకుంటే కనుక ఈ మొబైల్ మీద ఒక లుక్ అయితే వేయచ్చు మీరు. Vivo X200 అయితే ఒక హైప్ అయితే క్రియేట్ చేసింది. ఈ మొబైల్ కూడా మనకి ఫిబ్రవరి మంత్ లోనే వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఇవి ఫ్లాగ్షిప్ మొబైల్స్ అయితే. ఇప్పుడు మనం మిడ్ రేంజ్ మొబైల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇందులో మెయిన్ గా ఫస్ట్ వచ్చి Vivo 50 అనమాట. ఈ మొబైల్ కూడా మనకి ఫిబ్రవరి మంత్ లోనే లాంచ్ అయితే అవబోతుంది అనమాట. కంపేర్ టు ప్రీవియస్ ఇప్పుడు మనకి ఈ మొబైల్స్ అనేటివి చాలా బాగున్నాయి. ఇంకా నెక్స్ట్ ఎవరైతే మనకి మిడ్ రేంజ్ లో ఆల్రౌండర్ మొబైల్ కావాలనుకుంటున్నారో వాళ్ళ కోసం అయితే కనుక IQ నుంచి IQ Neo 10R అనమాట. ఈ మొబైల్ కి సంబంధించి రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ అయితే చేశారు. March 11th ఈ మొబైల్ అయితే లాంచ్ అయితే అవుతుంది అనమాట. ఇది మనకి ఆల్రౌండర్ మొబైల్ అయితే అవుతుంది. మీకు గేమింగ్ పరంగా కానీ, డిస్ప్లే పరంగా కానీ, కెమెరా పరంగా కానీ, బ్యాటరీ పరంగా కానీ, డిజైన్ పరంగా కానీ చాలా బాగుంటాయి IQ మొబైల్స్ అయితే కనుక. స్టూడెంట్స్ ని టార్గెట్ చేసుకుని ఎక్కువ ఈ మొబైల్స్ అయితే తీసుకొస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చి IQ నుంచి IQ Neo 10 Pro. ఈ మొబైల్ కూడా మనకి ఫిబ్రవరిలో కానీ, March 2nd week లో కానీ ఈ మొబైల్ అయితే రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో ఈ మొబైల్ కూడా మనకి సేమ్ మనకి గేమింగ్ పరంగా, డిస్ప్లే పరంగా అన్ని రకాలుగా ఈ మొబైల్స్ అయితే బాగుంటుంది. సో ఎవరైతే మనకి మిడ్ రేంజ్ లో మంచి మొబైల్ కావాలనుకుంటున్నారో దీని మీద కూడా మీరు ఒక లుక్ అయితే వేయచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చి నథింగ్ నుంచి Nothing 3A 3A+. ఈ రెండు మొబైల్స్ అయితే లాంచ్ అవుతున్నాయి అనమాట. సో ఈ మొబైల్స్ అయితే కనుక ఆల్మోస్ట్ మనకి ఫిబ్రవరి ఎండింగ్ లో కానీ, మార్చ్ లో కానీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇందులో డిజైన్ కానీ, UA కానీ చాలా మంది లైక్ అయితే చేస్తుంటారు అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చి రియల్మీ నుంచి Realme GT7 అనమాట. ఈ మొబైల్ కూడా మనకి లాంచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది ఫిబ్రవరి ఎండింగ్ లో కానీ, లేదనుకుంటే March 1st week లో కానీ ఈ మొబైల్ అయితే లాంచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో ఈ మొబైల్స్ అన్ని మనకి ఫిబ్రవరి అండ్ March 1st week లోపల వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయన్నమాట. దీనికి సంబంధించి డీటెయిల్ గా వీడియో నేను ఫిబ్రవరి ఎండింగ్ లో ఏ మొబైల్స్ లాంచ్ అయ్యాయి అనే దాని గురించి డీటెయిల్ గా ఒక వీడియో అయితే తెస్తాను. జనవరి నెలలో టోటల్ ఎన్ని మొబైల్స్ లాంచ్ అయ్యాయో అన్ని మొబైల్స్ గురించి నేను విత్ స్పెసిఫికేషన్స్ తో సహా నేను వీడియో అయితే చేస్తాను. మీకు కావాలనుకుంటే చెక్ చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఆల్.